పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రివర్యులు. అయితే ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు మీద అక్కడ ఏదైతే దాడి జరిగిందో దానికి సంబంధించి మొత్తం పెమ్మసాని గారి డైరెక్షన్లో జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ టార్గెట్ పెమ్మసాని అని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి మొత్తానికి అసలు పెమ్మసాని గారికి దీనికి ఏంటి సంబంధం? పెమ్మసాని గారి సతీమణికి కూడా సంబంధం చెప్పేసి వాళ్ళైతే ప్రచురితరాలు చేసుకుంటున్న పరిస్థితి. మొత్తానికి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే అంబటి రాంబాబు కుటుంబం మీద దాడి జరిగింది, ఆయన ఇల్లు ధ్వంసం చేశారు. ఇంత పెద్ద దాడికి మొత్తం ప్లాన్ చేసి సినిమా చూపిస్తా అని బహిరంగంగా కమెంట్ చేసి మరీ మొత్తం చేసింది పెమ్మసాని గారు అని చెప్పేసి ఓ పక్క అంబటి రాంబాబు గారు కుమార్తె మాట్లాడుతుంది, మరో పక్క వైఎస్ఆర్సీపీ మొత్తం ఆవిడకి సంఘీభావం తెలుపుతూ పెమ్మసాని గారికి నెక్స్ట్ 29లో చూపిస్తాం మేమేంటో, మీ డైరెక్షన్లో జరిగింది కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏంటండి పెమ్మసాని గారిని ఎందుకు తీసుకొచ్చారు వివాదంలోకి? అసలు ముందు పెమ్మసాని గారి గురించి వాళ్ళకి ఏం తెలుసు? ఆయన మెడికల్ ఎంసెట్లో 27వ ర్యాంక్ హోల్డరు, సరస్వతి పుత్రుడు. ఆయన స్వయం కృషితోటి ఈ స్థాయికి ఎదిగాడు, కష్టార్జితం. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి వైట్ మనీ. గనులు దోషో, ఇసుక దోపిడీ చేసో, హత్యలు చేసో, ఆయన ఈ సూట్ కేసులో కంపెనీలను పెట్టో, లేకపోతే ఫ్యాక్షన్ చేసో, తండ్రిని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల ఆస్తిని దోసుకున్న వ్యక్తి కాదు. ఆయన సరస్వతి పుత్రుడు. స్వయం కృషితోటి ఈ రోజుకి కేంద్ర మంత్రి అయినా ఉదయం 5 గంటలకు నిద్రలేసి అన్నిటి కూడా చూసుకొని 7 గంటల కాడి నుంచి ప్రజలకి అందుబాటులో ఉంటూ వారానికి 3 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారం నియోజకవర్గ ప్రజల గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటూ 4 రోజులు ఢిల్లీలో ఉంటూ ఈ రోజు తెలుగుదేశానికి దొరికినటువంటి ఒక వజ్రం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది ఇక ఆయన చేతుల్లో ఉంది. వజ్రం అన్నమాట. ఇప్పుడు ఆయన నిబద్ధత ఆయన అన్నా పట్టించుకునేవాడు కదేమో. ఎప్పుడైతే బాబు గారిని అన్నాడో, ఆయన ఒక కేంద్ర మంత్రి. అవునండి. ఈరోజు ఇలా మాట్లాడిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. రాజ్యాంగం గురించి అలా తెలియకపోవచ్చు, కానీ రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఏది తెలుసుకోకుండా మాట్లాడడం. బాగా చదువుకున్నారు, ఇంకా నిరంతర విద్యార్థి, పలనాడులో పెరిగిన మనిషి, పలనాడు వాసనలు, పలనాడి నీరుతోటి పలనాడి పౌరుషాన్ని కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. తెనాలి, ఇప్పుడు తెనాలిలో ఆయన వాళ్ళది బురిపాలెం అయినా స్వగ్రామం అయినా ఆయన బాల్యం అంతా కూడా నరసరావుపేటలోనే గడిచింది. ఎంసెట్ వచ్చేంత వరకు కూడా ఆయన నరసరావుపేట అక్కడే పెరిగాడు, ఆ వాతావరణంలో తిరిగాడు. అప్పుడే రాజకీయాల మీద ఆకాంక్ష పెంచుకున్నాడు. అమెరికా వెళ్ళి స్వశక్తితోటి ఈరోజు అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా అమెరికా పౌరసత్వం తీసుకోకుండా భారతదేశానికి, నా మాతృభూమికి, ఆంధ్రప్రదేశ్కి నాన్ని స్థాయి వాళ్ళ వల్లే వచ్చింది కదా, నేను ఇక్కడ ఆంధ్రుడిని కాబట్టి నా రాష్ట్రానికి ఏదో చేయాలని చెప్పని వచ్చి ఈరోజు కొంతమంది రాజకీయాల కోసం వస్తారు, కొంతమంది ప్రజాసేవ కోసం వస్తారు. ప్రజాసేవ చేయాలని, ప్రజల్లో మార్పు తీసుకురావాలని వచ్చిన మరో వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. నిప్పు కణిక ముట్టుకుంటే చేయగాలిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఆయన అంబడి అంటే అనకుండా ఎట్లా ఉంటాడు? చంద్రబాబు నాయుడు గారిని నోరు పారేసుకుంటే చూస్తా కూర్చోటానికి రాజకీయం కోసం వచ్చాడు ఆయన. రాజకీయం కోసం రాలా. ఇలాంటి రాక్షసుల్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు. నిస్సందేహంగా మాట్లాడతాడు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా మాట్లాడతాడు. ఎన్నికల ముందే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎందుకు ఇప్పుడు 3 మార్చావు, నువ్వే రా నా మీద పోటీకి అన్నాడు. ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి? పోటీ పెట్టిన వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు రాంబాబు కుమార్తె మాట్లాడవచ్చు. ఈయన గొప్పతనాన్ని గురించి అంబటి రాంబాబు కుమార్తె చెప్పిందని చెప్పని స్వయంగా అంబటి రాంబాబే చెప్పాడు కదా పత్రికాముఖంగా. ఈరోజు ఎన్నో రోజుల కళ, ఎన్ని సంవత్సరాలతో ఎదురు చూస్తూ ఉన్నారు గుంటూరు శంకరరావు సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ది. ఈరోజు దాన్ని ఆయన తీసుకొచ్చాడు, పని చేపిస్తున్నాడు. దాన్ని ఎన్నో ఆటంకులు కలగజేయాలని చూస్తున్నా కూడా ఆయన ఏ విధంగా ముందుకెళ్తాడో చూస్తూనే ఉన్నాం. ఆయన ఏదన్నా ఒక అంశాన్ని తీసుకుంటే పరిష్కార మార్గం ఆలోచించిన తర్వాతే ముందుకెళ్తాడు. ఇలా కాదు. రాజకీయం ఆయన వృత్తి కాదు. రాజకీయం అంటే ఒక సేవని భావంతో వచ్చాడు. నా వంతుగా నేను ప్రజలకు ఏం చెయ్యాలి అని చెప్పని వచ్చాడు. ఈ రోజు రాష్ట్రంలో మిగిలిన 24 నియోజకవర్గాల్లో ప్రతి వాళ్ళు కూడా మా ఎంపీ కూడా ఇలా ఉండాలి అని చెప్పి భావించే విధంగా ఈరోజు ప్రజల మనస్సులు, మామూలు సామాన్యుల ప్రజానీకం కూడా ఇలాంటి ఎంపీ మాకు కావాలని కోరుకునే విధంగా ఈరోజు ఆయన ఉన్నాడు. ఆయన్ని మీరేం చేస్తారు? ఒక క్యాడర్కి, మరో పక్క ప్రజలకి. ఇప్పుడు వచ్చిన దానికంటే రేపు పొద్దున ఆధిక్యతతో గెలుస్తాడు ఆయన. 2019లో కూడా రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గాలి వీసినా కూడా 2019లో తెలుగుదేశం పార్టీ గెలిపించినటువంటి నియోజకవర్గం అది గుంటూరు. గొడ్డుగారం తిన్నాడు.
అమెరికాలో రుచులు చూసి వచ్చాడు. రెండు మిక్స్ అయినటువంటి వ్యక్తి ఈరోజు పెమ్మసానితో పెట్టుకుంటే ఏం చేయాలో చేస్తాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మిగిలినలాగా తలంచుకుని పోయి నేను ఆస్తిపరుని కదా, శ్రీమంతుని కదా, మనకెందుకు ఈ రాజకీయాలు అనుకునే రకం కాదు. కవ్వింపు చర్యలు దిగితే తాట తెస్తాడు. మీ చర్మం ఒలిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పులు గుట్టిస్తాడు, మర్చిపోవద్దు. మరి వీళ్ళు కవ్విస్తున్నారు కదండి, ఇప్పుడు దాడులు చేశారని నేను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఏంటంటారు మరి? ఇలాంటి వాళ్ళు కొడితే రెచ్చిపోయే రకం కాదు పెమ్మసాని. ఇలా మాటలకు ప్రతిస్పందన చూడండి, మాట్లాడు, చేతల్లో చూపిస్తాడు. మాటలు లెక్క కూడా చేయలేదు. అసలు ఇవన్నీ పట్టించుకునే రకమే కాదు. దగ్గరగా చూసిన వాళ్ళకి తెలిసింది పెమ్మసాని అంటే ఏంటో. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మొత్తానికి తెలిసిపోయింది పెమ్మసాని అంటే ఏంటో. మీకు ఇంకా అర్థం కాలేదు. మీ కోసాలు కూడా కదిలించగల వ్యక్తి ఈరోజు. ఆయన డాక్టరు, ఏ రోగానికి ఎలా ముందేయాలో తెలుసు. ఈరోజు రాజకీయ నాయకుడు, ఎవరిని ఎలా అదుపులో పెట్టాలో కూడా తెలుసు. అర్థమైందా? రోగాలకి ఎంత సత్వరం దానికి అంటే విరుగుడు ఉందో తెలిసినటువంటి వ్యక్తి. అలాగే రాజకీయాల్లో ఈరోజు ఎలాంటి వాళ్ళు వస్తున్నారో చూసే రాజకీయాల్లోకి వచ్చాడు. ఈరోజే రాలేదుగా. 2004 నుంచి రాజకీయాల్లో అవపోసన పట్టిన వ్యక్తే కదా. ఏ విధంగా రాజకీయాలు చేయాలో తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాడా. ఈరోజు మొట్టమొదట 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసుల గురించి మొట్టమొదటిగా 3 లాయర్లను నియమించుకొని తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ మీద సత్వరం తీసేయాల్సిన కేసులు ఏంటి, ఏ విధంగా వాళ్ళకి న్యాయ సహాయం అందించాలని చెప్పని మొట్టమొదటిగా నియమించుకున్నటువంటి వ్యక్తి సొంతంగా. అలాంటిది కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలో, పార్టీకి ఏ విధంగా అండగా ఉండాలో, నీలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాను నేను. అంబడి వాళ్ళ చెవట్లా, అంబడికో లేకపోతే కారు కోతలు కూసే వాళ్ళకో చెవట్లా నేను. ఆ స్థాయే కాదు, జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నాను. పెమ్మసాని ఏంటంటే మన అన్నాడు కదా, పెమ్మసాని గారి గురించి ఏదో మాట్లాడాడు కదా, ఏంటో రుజు చూపించబోతున్నాడు. నీ గడపలో ఉంచుని మాట్లాడాడు మొన్న మహానాడులో. పోలుకుందండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఈయన ఇంత ఉన్నత స్థాయి విద్యావంతుడు, ఇంత ప్రతి రూపాయి మీరు చెప్పిన విధంగా పన్నులు కట్టి ఈ విధంగా సంపాదించాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ మీరు ఇందాక గతంలో చెప్పారు. అసలు కంపారిజన్ కూడా అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు ఈయన శిఖరం ఎంతోమందికి ఈరోజు ఆయన ద్వారా ఈరోజు ఉద్యోగాలు ఇప్పించేసి వాళ్ళకు ఒక మార్గాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తి. నువ్వు దోచుకునే వ్యక్తివి. నీకు ఆయనకి వ్యత్యాసం ఏంటి? ఎంత వ్యత్యాసం ఉంది నీకు ఆయనకి? ఆయన ఈరోజు కూడా నిరంతర విద్యార్థి, నిర్విరామ శ్రామికుడు. నువ్వు ఈరోజు కూడా ఏంటి? అధికారం కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఇలాంటి వైషమ్యాలను పెంచి పోషించేసేసి మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నావు. పోరాటంతో రావాలనుకోవట్లా నువ్వు. ఆయన చదివి శ్రమతోటి తనకున్నటువంటి క్రమశిక్షణతోటి ఈ స్థాయిలో వచ్చినటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. అయితే గల్లా మాధవి గారి వెనకాల ఈయనే ఉండి ప్రోత్సహించారంటున్నారు. ఏంటంటారు దాని గురించి? వాళ్ళు ఆయనే అవసరమైతే కోడెల గారి లాగా ముందుకు వచ్చే మనిషి. ఇంకోళ్ళకి వెనకమాలుండి మీరు వెళ్ళండి అని చెప్పే రకం కాదు. మర్చిపోతున్నారేమో. రేపు పొద్దున ఏదన్నా ఉంటే బరిగీసుకొని నిలబడే మనిషి. నన్ను దాటి నా కార్యకర్తల జోలికి రమ్మంటాడు. అంతే తప్ప వెనకమాలుండి మీరు ఓడి నేను కూర్చునే రకం కాదు జగన్మోహన్ రెడ్డి లాగా. అర్థమైందా? అట్లా ఏం ఉండదు. ఆయనే వచ్చి ముందుకు వచ్చే మనిషి. అందుకే నేను చెప్పాను, పల్నాటి పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, రాష్ట్ర రాజకీయాలను అవపోసన పట్టిన వ్యక్తి, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా డీల్ చేయాలో, ఎవరిని ఎలా ఎదుర్కోవాలో క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే దాన్ని అన్నీ కూడా ఆలోచించే మాట్లాడతాడు. అంతే తప్ప వీళ్ళేదో అంటారేనో మాట వెనుక తీసుకునే రకం కాదు, మడమ తిప్పే రకము కాదు. మీరు మడమలు తిప్పారు చాలాసార్లు. కార్యకర్తల కోసం ఏ స్థాయికైనా వెళ్తాడు, పార్టీకి అలాగే అధినేత కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఈరోజు. ఆయన ఎదుగుదల చూస్తే నీకు ఇది పడతా ఉంది. నిన్ను భయపెట్టిన వ్యక్తులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఒకడు. అందుకే అంటారు ఇప్పుడు ఈ అంశానికి ఆయన ముడిపెట్టి నిస్సందేహంగా ఏ విధంగా డిమోరలైజ్ చేయాలని ఇంకా రాడు తేల్తాడు ఆయన, ఇంకా రాడు తేల్తాడు. అంతే తప్ప వెనకం చేసే రకం కాదు. చెప్పాడు కదా, నువ్వు ఏదన్నా చేయదలుచుకుంటే చెయ్యండి, నాకు అవకాశం వచ్చే 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి నేను చేస్తానన్నాడు. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఆ మాట అనడానికి భయపడే మిగిలిన వాళ్ళందరూ భయపడి పారిపోతున్న రోజుల్లో నీ అధికారంలో ఉండగా నీ గురించి మాట్లాడాడు. కాబట్టి అందుకే నేను చెప్పాను, చంద్రశేఖర్ గారితో పెట్టుకోదు, పెమ్మసాని చంద్రశేఖర్ గారితో. నువ్వు రాజకీయం చెయ్యి, లేదంటే పార్టీ పరంగా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు నువ్వు తీసుకో. చిల్లర వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని
ఆయన గురించి ఏదన్నా మాట్లాడితే పట్టించుకోడు. అందుకని ఎవరితో మాట్లాడి చూడండి మీరు కావాలంటే. ఎవరు ఏదైనా మాట్లాడితే స్పందన చేయడు. ఈ కాకమ్మ కబుర్లకి వీటన్నిటికీ ఈ చెవిని వదిలేస్తాడు. ఈరోజు నా నియోజకవర్గానికి, నా రాష్ట్రానికి, భారతదేశానికి నేను ఇప్పుడు ప్రతినిధిని, శాఖ మంత్రి, ఆ శాఖకు సంబంధించి భారతదేశానికి నేనేం చేయగలను నిరంతరం ఆలోచిస్తూ ఆ విధంగా దూసుకుపోతున్నటువంటి ఒక వెపన్ ఈరోజు గల్లీలోంచి ఢిల్లీ స్థాయిలో ఈరోజు మారుమోగుతున్న పేరు పెమ్మసాని చంద్రశేఖర్. ఎవరి ఆణిముత్యం అని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరేదో అంటే ఒకవేళ ఇంత ఆస్తిపరుడు కదా రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుంటారేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పట్టిన పట్టు వదలడు. మీలాంటి వాళ్ళందరినీ రాజకీయంగానే ఎలా ఎదుర్కోగలడో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. ఆయన జోలికి మీరు రావద్దు నాయన. మామూలుగా మనకి దీపం దగ్గరికి పోతే మిడతలు ఏమవుతాయో పెమ్మసాని చంద్రశేఖర్ గారితో పెట్టుకుంటే మీకు కూడా అదే పరిస్థితి అని చెప్పైతే నేను గట్టిగా చెప్పగలను. నిజంగా సార్, పెమ్మసాని చంద్రశేఖర్ గారి వ్యక్తిత్వం చాలా చక్కగా చెప్పారు. మరి మీ మాటలతో వైసీపీ వాళ్ళు ఆయన గురించి అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. Please subscribe to Leo News for more videos.